పోస్టర్ రిలీజ్ విద్యాశాఖ ఎడ్యుకేషన్ హెల్త్ పోస్టర్ రిలీజ్, తర్వాత ప్లెడ్జ్ చేసుకోబోతున్నాము. తర్వాత సెకండ్ డే వచ్చేసి మనము అన్ని హోమ్స్లలో ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో కార్యక్రమాలు వయోవృద్ధులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడానికి, తర్వాత మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వృద్ధాశ్రమాలలో, మూడవ రోజు వాకథాన్ ర్యాలీ, తర్వాత తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం గురించి అందరికీ వయోవృద్ధులకి మనము తెలియచేయడం కొరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోబోతున్నాము. తర్వాత 29న తల్లిదండ్రులకు పంచాయతీ సెక్రటరీలకు కూడా ఈ చట్టాల మీద అవగాహన ఏర్పాటు చేయబోతున్నాము. పంచాయతీ సెక్రటరీస్కి, తర్వాత మన స్కూళ్ళల్లో కూడా అంగన్వాడీ సెంటర్లలో స్కూళ్ళల్లో కూడా పిల్లలకి పేరెంట్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే కూడా చేయడానికి ఈ కార్యక్రమంలో రూపొందించారు. తర్వాత వచ్చేసి మనకు లాస్ట్ డే అక్టోబర్ 1 నాడు మొత్తము వయోవృద్ధుల సంక్షేమ దినం. ఆ రోజు మనము మన జడ్పీ హాల్లో ఒకటి డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము. దాని ప్రారంభోత్సవం, తర్వాత జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ జిల్లా అధికారుల సమక్షంలో ముగింపు కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి దాన్ని విజయవంతం చేయాలి వారోత్సవాలని కోరుకుంటూ. కేర్ కన్సల్టేషన్స్ అండ్ మెంటల్ హెల్త్ కన్సల్టేషన్స్ మేడం, న్యూట్రిషన్ అడ్వైస్ ఇవ్వమని చెప్పారు మేడం. సో నేను అందరి డాక్టర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేసెస్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి మేడం, దాని మీద అన్నీ కూడా డిస్పోజ్ అయిపోయాయి మేడం. అంటే పీటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎనివే ఉంటుంది, బట్ బెటర్ దట్ గ్రౌండ్ లెవెల్ జరగాలంటే మీ సైడ్ డివిజన్ లెవెల్ హెల్ప్ చేస్తే కమ్ అప్ విత్ కంటెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, వీడియో అవన్నీ మేము చూపిస్తాం. ఏమేమి సెక్షన్స్ ఓకే మేడం, మేము రెండు డిపార్ట్మెంట్స్ కూడా ఒక సపరేట్గా వేరే ఒకటి నా సైడ్ నుంచి పెట్టి కండక్ట్ ది సెన్సిటైజేషన్ క్యాంప్ ఇన్ దేర్ premises for their employees. Second is awareness campaign through social media and through print electronic media ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఒకటి విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది మెంబర్స్ కంపైల్ చేసినప్పుడు ఐఎన్పిఆర్ సైడ్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మీడియాలోకి రిలీజ్ చేయడానికి నెక్స్ట్ 2 days నుండి అది మీరు కొంచెం ఇస్తే వాళ్ళు కూడా వీడియో అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెసేజింగ్ చేస్తారు. థర్డ్ ఇస్ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్ 3 levels ఆడియో కోర్ట్స్లో ఉన్నది ప్లస్ కలెక్టరేట్లో ఉన్నది. ఇంప్లిమెంట్ అయిన కేసెస్, హియరింగ్ పెండింగ్ ఉన్న కేసెస్ వాటన్నిటికీ కూడా ఒక డే ఫిక్స్ చేసుకొని స్పెషల్ డిస్పోజల్ కోసం పెట్టుకోవడానికి. అండ్ లాస్ట్ ఈ వాకథాన్ ఏదైతే ఉందో ఫ్రమ్ పబ్లిక్ గార్డెన్ మనం కూడా ఫస్ట్ టైం మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. అయితే ఏదైనా అందరూ పార్టిసిపెంట్స్ ఉండేలాగా చూసుకుంటే ప్లీజ్ ఎన్షూర్ కొంచెం అర్లీ మార్నింగ్ పెట్టుకుంటే లేదంటే request everybody to participate and make it a success. And last day first నాడు డే కేర్ సెంటర్ ఇనాగ్రేషన్ చేసుకున్నాము. అన్లెస్ సీఎం ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయితే అదే రోజు మీకు స్విచ్ టు థర్డ్ కానీ అదర్వైజ్ ఫస్ట్ నాడు డే కేర్ చేసుకున్నాము. ది ఆర్టీఓ కట్టుబడి ఉంటానని వృద్ధులకు గణనీయమైన సహకారాన్ని అందిస్తూ వారిని గౌరవిస్తానని వయోవృద్ధులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారికి అనుకూలమగు సుగమ వాతావరణాన్ని మద్దతిస్తానని వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనను అర్థం చేసుకొని వారికి అధిక ప్రోత్సాహాన్ని వయోవృద్ధులకు అన్ని తరాల వారి సహకారం అందేలా చేస్తూ మెరుగైన సంబంధాల ద్వారా మరింత అవగాహన కలిగేలా చేస్తానని వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం కోసం న్యాయ సలహాలను అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.